అన్నప్రాసన ఎప్పుడు చేయాలి? ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? అన్నప్రాసనం అనేది బిడ్డకు మొదటిసారి బియ్యం లేదా ఘనాహారం ఇచ్చే శుభకార్యంగా భారతీయ సంస్కృతిలో చేసేది. దీన్ని సంస్కృతంలో అన్నప్రాసన అని అంటారు. దీని గురించి వివరంగా చూద్దాం. అన్నప్రాసన ఎప్పుడు చేయాలి? సాధారణంగా బిడ్డ 6 నెలల వయస్సు చేరిన తర్వాత ఈ కార్యక్రమం చేయడం ఆనవాయితీ. కొన్నిసార్లు ఇది 6వ నుండి 8వ నెల మధ్యలో చేస్తారు. పురుషులకు 6వ నెల, స్త్రీలకు 5వ నెల లేదా 7వ నెల అనేది కొన్ని ఆచారాల ప్రకారం చేయబడుతుంది. ముహూర్తం చూసుకొని పండితుల సలహాతో మంచి తిథి, నక్షత్రం చూసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అన్నప్రాసన ఎందుకు చేయాలి? మొదటి 6 నెలలు తల్లిపాలు లేదా సరిగ్గా పాలు మాత్రమే పోషణకారకమైనవి. 6 నెలల తర్వాత శిశువు శరీరానికి మరిన్ని పోషకాల అవసరం ఉంటుంది. అందుకే బిడ్డకు ఘనాహారాన్ని మొదటిసారి పరిచయం చేయడం అవసరం. ఇది ఆరోగ్యపరంగా ముఖ్యమైనదే కాకుండా సాంప్రదాయపరంగా శుభకార్యంగా భావిస్తారు. పాప ఆరోగ్యంగా ఎదగాలని ఆశిస్తూ బంధువుల మధ్య ఈ శుభకార్యాన్ని నిర్వహిస్తారు. అన్నప్రాసన ఎలా చేయాలి? శుభముహూర్తాన్ని పండితులచే నిర్ణయించుకొని ఆలయంలో లేదా ఇంట్లో కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. బిడ్డకు స్నానం చేయించి కొత్త బట్టలు వేసి మెడలో బంగారు లేదా వెండి గొలుసు లేదా ఏదైనా రక్ష వేస్తారు. పూజారి ఆశీర్వాదంతో దేవుని పూజ చేసి బిడ్డకు మొదటిసారి బియ్యం అనగా అన్నం తినిపిస్తారు. పాయసం, సాధారణ అన్నం, బనానా పేస్ట్ లేదా గేహూని రవ్వ పాయసం వంటివి మొదట తినిపిస్తారు. మొదట తల్లి లేదా తండ్రి, తర్వాత పెద్దవాళ్ళు చిన్న మొత్తంలో తినిపిస్తారు. అనంతరం బంధువులు బిడ్డకు ఆశీర్వాదాలు ఇస్తారు.